అందరికీ స్వాగతం. ఈరోజు మనం మార్కెట్లో ఒక పెద్ద కుదుపు చూశాం. అసలు ఈ తీవ్రమైన ఒడిదొడుకులు వెనుక ఉన్న కారణాలేంటి? వాటిని ఒక్కొక్కటిగా విడమరిచి చూద్దాం రండి. ఈరోజు మార్కెట్ మొత్తం కథని చెప్పడానికి ఒక్క నెంబర్ చాలు, -961. అవునండి, సెన్సెక్స్ ఏకంగా 961 పాయింట్లు పడిపోయింది. ఇన్వెస్టర్లకి ఇది నిజంగా ఒక గట్టి దెబ్బే అని చెప్పాలి. అయితే అసలు ప్రశ్న ఏంటంటే, మార్కెట్ ఎందుకు ఇంతలా పడిపోయింది? ఈ ఒత్తిడి వెనుక ఉన్న శక్తులు ఏవి? పదండి ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుదాం. సరే, ముందుగా అంతర్జాతీయ పరిణామాల గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే మార్కెట్లో ఈ నెగటివ్ సెంటిమెంట్కి మెయిన్ రీజన్ ఇదే. ప్రపంచ వేదిక మీద జరుగుతున్న గొడవలు ఇన్వెస్టర్లలో భయాన్ని నింపుతున్నాయి. చూడండి, జెనీవాలో యుఎస్, ఇరాన్ మధ్య చాలా కీలకమైన అణు ఒప్పందం చర్చలు జరిగాయి. కానీ ఆ చర్చలు ఏమీ తేలకుండానే మధ్యలోనే ఆగిపోయాయి. మార్కెట్ ఏమో ఏదో ఒక మంచి ఫలితం వస్తుందని ఆశించింది. కానీ ఇప్పుడు మళ్లీ అంతా గందరగోళంగా మారింది. ఈ చర్చలు ఫెయిల్ అవ్వడం ఒక ఎత్తైతే, అసలు సమస్య వేరే ఉంది. ఈ వారాంతంలో యుఎస్ ఇరాన్పై సైనిక దాడికి దిగొచ్చనే భయాలు మార్కెట్లో మొదలయ్యాయి. అదే ఇప్పుడు అందర్నీ తీవ్రమైన ఆందోళనకు గురిచేస్తోంది. పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో చెప్పడానికి ఈ సంఘటనలు చాలు. చైనా ఏకంగా తమ పౌరులను ఇరాన్ నుండి వెనక్కి వచ్చేయమని చెప్పింది. మరోపక్క ఇరాన్ ఇజ్రాయెల్పై దాడి చేస్తుందేమో అన్న భయంతో యుఎస్ తమ ఎంబసీ సిబ్బందిని ఖాళీ చేయిస్తోంది. అంటే ఈ గొడవలు ఎంత పెద్దవిగా మారుతున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు ప్రపంచ విషయాల నుండి మన దేశీయ అంశాల వైపు వద్దాం. మార్కెట్పై ఒత్తిడి పెంచడానికి మన దేశంలో జరుగుతున్న కొన్ని విషయాలు కూడా కారణమయ్యాయి. అంతర్జాతీయంగానే కాదు, లోకల్గా కూడా కొన్ని ముఖ్యమైన మార్పులు జరుగుతున్నాయి. బీహార్ అసెంబ్లీలో ఒక కొత్త బిల్లు పాస్ అయింది. దీని దెబ్బకి మైక్రోఫైనాన్స్ కంపెనీలకి చుక్కలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ బిల్లు వల్ల లోన్లు ఇవ్వడం కష్టమవుతుంది. పైగా రుణమాఫీ చేస్తారేమో అన్న భయాలు కూడా మొదలయ్యాయి. ఇక ఉత్కర్ష్, ఎల్ఎన్టీ ఫైనాన్స్ లాంటి కంపెనీల సంగతైతే చెప్పక్కర్లేదు. వీళ్ళకి ఎన్పీఏలు అంటే మొండి బకాయిలు పెరిగిపోయే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది. అయితే మార్కెట్లో అన్నీ చెడు వార్తలే లేవు. బీహార్ నుండి నెగటివ్ న్యూస్ వస్తే సెబీ నుండి ఒక పాజిటివ్ అప్డేట్ వచ్చింది. గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్లకు సంబంధించి ఒక కొత్త రూల్ తెచ్చింది. దీనివల్ల మన లోకల్ మార్కెట్ ధరల ప్రకారమే ఈటీఎఫ్ల ధరలు కూడా ఉంటాయి. ఇది పెట్టుబడిదారులకు చాలా మంచి విషయం. ఇప్పుడు మనం మార్కెట్ను కుదిపేస్తున్న మరో పెద్ద టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదే టెక్నాలజీ. టెక్నాలజీ వల్ల భవిష్యత్తు ఎలా ఉండబోతుందనే దానిపై ఇది పెద్ద ప్రశ్నను లేవనెత్తుతోంది. 40%. ఇది కేవలం ఒక అంకె కాదు, రాబోయే పెద్ద మార్పుకి ఇదొక సంకేతం. ఈ 40% అంటే ఏంటో తెలుసా? బ్లాక్ అనే ఒక అమెరికన్ ఫిన్టెక్ కంపెనీలో ఏకంగా 4,000 మంది ఉద్యోగులు. వాళ్ళందర్నీ రాత్రికి రాత్రే ఉద్యోగాల నుండి తీసేశారు. ఇంతమందిని ఒకేసారి ఎందుకు తీసేశారు? కంపెనీ నష్టాల్లో ఉందా, లేక మరేదైనా కారణముందా? అసలు కారణమిదే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అవును, ఏఐని వాడటం మొదలుపెట్టాక చాలా పనులు ఆటోమేటిక్గా అయిపోతున్నాయని, అందుకే మనుషుల అవసరం తగ్గిందని ఆ కంపెనీ చాలా స్పష్టంగా చెప్పేసింది. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. చాలా విచిత్రంగా అనిపించొచ్చు, కానీ ఇది నిజం. ఒక పక్క 4,000 మంది ఉద్యోగాలు పోయాయని బాధపడుతుంటే, మరోపక్క అదే కంపెనీ షేర్ ధర అమాంతం పెరిగింది. ఎందుకని? ఖర్చులు తగ్గాయని మార్కెట్ పండగ చేసుకుందన్నమాట. ఇదే ఏఐ భవిష్యత్తు మీద పెద్ద ప్రశ్నను లేవనెత్తుతోంది. సరే, ఇప్పటిదాకా మనం చూసిన ఈ పెద్ద పెద్ద మార్పులు కొన్ని స్పెసిఫిక్ కంపెనీల మీద ఎలా ప్రభావం చూపించాయో ఇప్పుడు ఫాస్ట్గా ఒకసారి చూసేద్దాం. ఈరోజు కొన్ని స్టాక్స్ పెరిగాయి, కొన్ని పడిపోయాయి. సర్దా ఎనర్జీకి సుప్రీంకోర్టులో కేసు గెలవడం ప్లస్ అయితే, కొత్త యాపిల్ ప్రొడక్ట్స్ వస్తున్నాయన్న వార్త రెడింగ్టన్కు కలిసొచ్చింది. మరోవైపు కొత్త రూల్స్ వస్తాయేమో అన్న భయంతో బీఎస్సీ, ఏంజిల్ వన్ లాంటి స్టాక్స్ నష్టపోయాలి. సరే, ఇప్పుడు దాకా మనం వేరువేరుగా చూసిన ఈ విషయాలన్నింటినీ ఒకచోట చేర్చి చూద్దాం. అప్పుడు మనకు మార్కెట్ ఎందుకు ఇలా ప్రవర్తించిందో ఒక క్లారిటీ వస్తుంది. సో ఫైనల్గా చూస్తే మార్కెట్ పడిపోవడానికి ఒక్క కారణం లేదు. ఒకవైపు ప్రపంచ యుద్ధ భయం, మరోవైపు మన దేశంలోని కొత్త చట్టాలు, ఇంకోవైపు ఏఐ లాంటి టెక్నాలజీ తెస్తున్న మార్పులు, వీటికి తోడు కొత్త రూల్స్ వస్తాయనే భయాలు, ఇవన్నీ కలిసే మార్కెట్ను ఇంతలా దెబ్బతీశాయి. అంటే ఈరోజు మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠమేంటంటే, మార్కెట్ను నడిపించేది ఒక్క విషయం కాదు, అది ప్రపంచ రాజకీయాలు, దేశీయ చట్టాలు, కొత్త టెక్నాలజీ, ఇలా ఎన్నో శక్తివంతమైన విషయాల కలయిక అన్నమాట. మనం
ఈ విశ్లేషణను ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. ఒక చిన్న అంతర్జాతీయ వార్త, మన రాష్ట్రంలో వచ్చే ఒక చట్టం, ఇంకా ఒక ఏఐ ప్రోగ్రాం, ఇవన్నీ ఒక్కరోజులోనే మార్కెట్ను తలక్రిందులు చేయగల ఈ రోజుల్లో ఒక ఇన్వెస్టర్గా ఈ కొత్త పరిస్థితులకు అనుగుణంగా మన వ్యూహాలని ఎలా మార్చుకోవాలి? ఇది మనమందరం ఆలోచించాల్సిన ప్రశ్న.